గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు పశ్చిమ స్థానానికి నామినేషన్ వేసేందుకు విడుదల రజని అనే మహిళ ప్రయత్నించింది. అయితే తన భార్య విడుదల రజనిని నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా కొందరు వ్యక్తులు అపహరించారంటూ యేసుభక్తు నగర్ కు చెందిన రాఘవరావు అనే వ్యక్తి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కారులో తీసుకెళ్లారని రాఘవరావు ఆరోపించాడు. దీనిపై న్యాయవాది శోభారాణి స్పందించారు. నామినేషన్ వేయకుండా ఓ మహిళను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు పోలీసుల సాక్షిగా విడుదల రజని అనే మహిళను ఎత్తుకెళ్లారని ఆమె ఆరోపించారు. నామినేషన్ కు వెళ్తున్న వారిని అపహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపహరణకు గురైన మహిళలను తక్షణమే ఆమె భర్త వద్దకు చేర్చాలని న్యాయవాది శోభారాణి డిమాండ్ చేశారు. అదే పేరు మీద నామినేషన్ వేస్తుంది కాబట్టి మాకు నష్టం జరుగుతుందని వైసీపీ వాళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులని, ఆ అమ్మాయి భర్తని ఇల్లీగల్గా తీసుకొని పోయి కారులో ఎక్కించుకొని నగరం అంతా తిప్పుతున్నారని మాకు సమాచారం వచ్చింది. దాని మీదుగా మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం. అయితే పోలీస్ స్టేషన్లో మాకు అనిపించింది ఏంటంటే అసలు ఆ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి భర్త మాత్రం ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నాడు. మేము ఈరోజు పార్టీని గెలిపించుకోవడం కోసం అవిశ్రాంత పోరాటం చేసే క్రమంలో ఈ అరాచకాలన్నింటినీ అరికట్టాలనే దానికోసం మేము చేస్తున్న యుద్ధంలో రిపీటెడ్గా కోర్టు ఉల్లంఘన చేస్తూ కూడా పోలీసుల సహాయంతో కూడా వైసీపీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడటం అనేది మరొక అరాచకంగా మేము అభివర్ణించదలుచుకున్నాం. ఒక పక్క కోడికత్తి సీన్ దగ్గర నుంచి నిన్న గులకరాయి వేసిన అబ్బాయి సతీష్ అని, దుర్గారావు అని ఇంకా ఎంతోమంది దళితుల్ని బలిచేసిన ఈ పరిస్థితుల్లో అసలు ఎలక్షన్ కమిషన్ కూడా లెక్క చేయనటువంటి వైసీపీ నాయకుల తీరును మేము ఖండిస్తూ ఇప్పుడు విడుదల రజని అనే అమ్మాయి ఎవరైతే నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేసిందో అదే పేరు మీద విడుదల రజని అనే ఆమె వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుందనే ఒక ఇది కాంట్రవర్సీ కాకూడదు అని ఆయనని బలవంతంగా తీసుకెళ్తానని మేము ఖండిస్తున్నాం. అంటే మీ పేరుతో ఇంకొక అమ్మాయి ఉండడం తప్ప, అది అప్రజాస్వామికమా? మీరు మాత్రం ఇష్టం వచ్చినట్లు ఎవరి మీదైనా దాడులు చేయడానికి మీకు హక్కు ఉందా? ఈ రాజ్యాంగపరమైనటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో, పోటీ చేసే హక్కు ఏదైతే ఉందో అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుందన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఇచ్చినటువంటి రక్షణ కల్పించేటువంటి హక్కు. అది ఆ హక్కుని హరించే ప్రయత్నం ఎవరు చేసినా కూడా నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు విడుదల రజని అనే అమ్మాయి నామినేషన్ ఆపేశారు. ఎంత నేరం అంటే ఇది? ఈ ఆపేసిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్నటువంటి పోలీసులను కూడా మేము మందలించడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు మేము చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. ఇక్కడ పోలీసుల విషయాన్ని ఒక క్రమబద్ధమైన పరిస్థితిలో క్లాసిఫై చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయికి రక్షణ కల్పించే ప్రయత్నం కూడా చేశారు. కానీ పోలీసులు రక్షణ కల్పించే లోపలే వైసీపీ నాయకులు వచ్చి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తండ్రిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయిన విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఆ అమ్మాయి భర్త ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక భర్త కూడా చెప్తా ఉన్నారు. కానీ పోలీసులను ఒత్తిడి పెట్టి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్స్ మిస్ఇంటర్ప్రెట్ చేసి దానికి టీడీపీకి చెడ్డ పేరు వచ్చే విధంగా కంప్లైంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లోపల. కాబట్టి ఏంటంటే ఇదే కనుక జరిగితే మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు రజని గారి దగ్గర నుంచి, వైసీపీ నాయకుల దగ్గర నుంచి అందరి మీద ఈవెన్ పోలీసులు బయాస్గా వ్యవహరిస్తే పోలీసుల మీద కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ది కంప్లైంట్ బిఫోర్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ది డీజీపీ. సో కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి అరాచకాలపై ఎన్నికల సంఘాలకి ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో మహిళ ఈ స్థానం నుంచి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించడం, ఆమె కిడ్నాప్ కు గురైందంటూ భర్త పోలీసులను ఆశ్రయించడం గుంటూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.